హలో ఫ్రెండ్స్, బ్రహ్మచర్యాన్ని పాటించేటప్పుడు మన డైలీ రొటీన్ అనేది ఏ విధంగా ఉండాలి, మన డైలీ రొటీన్లో ఏ టైంలో ఏం చేయాలి, లైక్ ఫుడ్, స్లీప్, వర్కౌట్, ఇంకా చాలా విషయాల గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ రొటీన్ కనుక ఎవరైతే డిసిప్లిన్తో పాటిస్తారో వారి బ్రహ్మచర్య జర్నీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళిపోతారు. అలాగే వర్త్, పిత్ అండ్ కఫ్ అనేవి కూడా సరైన క్రమంలో రావడం మొదలవుతాయి. ఈ రొటీన్ వల్ల మరొక బెనిఫిట్ ఏంటంటే ఇది మీ యొక్క సర్కేడియన్ క్లాక్తో కనెక్ట్ అయ్యి మీ యొక్క డే అండ్ నైట్ యాక్టివిటీస్ని కూడా సాఫీగా జరిగేలా చూస్తుంది. సో ఈ వీడియోలో మనం వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం పదండి. మార్నింగ్ 6 AM నుండి 10 AM వరకు ఈ టైంని కఫ్ టైం అని పిలుస్తారు. అందుకనే మీరు ఎవ్రీడే సూర్యోదయం అవ్వకముందే మీరు లేవడానికి ట్రై చేయండి. ఇలా మీరు లేచిన తర్వాత మీ డైజెస్టివ్ సిస్టమ్ని డీటాక్స్ చేయడంతో మొదలెట్టండి. ఎవ్రీడే మార్నింగ్ మీరు లేవగానే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే లేచి 2 glasses ఆఫ్ హాట్ వాటర్ని తాగడం. దీనివల్ల మీ స్టమక్ అనేది చాలా డీప్ క్లీనింగ్ అనేది అవుతుంది. ఇలా మీ స్టమక్ క్లీన్ చేసుకున్నాక చల్లని నీటితో మీ ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్నాక మీ బాడీ కోసం ఎక్సర్సైజ్ అండ్ యోగా లాంటివి చేయండి. దీని తర్వాత ఒక 30 minutes వరకు మంచి ఫ్రెష్ ఎయిర్లో నడవండి. నేచర్లో నడవండి. తరువాత కపాల్భాతి, అనులోమ్ విలోమ్ని ప్రాక్టీస్ చేయండి. దీనితో పాటుగా మీరు స్ట్రెంత్ని మీరు పెంచుకోవాలి అని అనుకుంటున్నట్లయితే మెడిటేషన్ని మీ మార్నింగ్ రొటీన్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ టైం అనేది మీ బాడీ అంతటా లైఫ్ ఫోర్స్తో నింపడానికి ద బెస్ట్ టైం అని మనం చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మీ బాడీపై మీరు వర్క్ చేయడం అయిపోయాక చక్కగా స్నానం చేయండి. సింపుల్గా లైట్ వెయిట్ ఉన్న క్లాత్స్ని ధరించండి. సుఖాసనం లేదా పద్మాసనంలో కూర్చొని మీ ఇష్టమైన దేవునిపై మీ దృష్టిని కేంద్రీకరించండి. ఈ మెడిటేషన్ని మీరు కంప్లీట్ చేసుకున్నాక ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీరు తీసుకోవాలి. ఈ టైంలో మ్యాక్సిమం మీరు తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. దీనివల్ల మీరు చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతూ ఇంకెక్కువగా వర్క్ చేయడం మొదలెడతారు. మార్నింగ్ 10 AM నుండి 2 PM వరకు ఈ టైం అనేది పిచ్ యొక్క టైం అని పిలుస్తుంటారు. మీ వర్క్లో మీరు ప్రొడక్టివిటీగా ఉండడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని మనం చెప్పవచ్చు. ఈ టైంలో మీరు ఎంతైతే హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారో ఇందులో వేసేయండి. ఇందులోనే మీరు లంచ్ చేయడానికి ట్రై చేయండి. దీని తర్వాత మీరు కొంతసేపు వాకింగ్కి వెళ్ళొచ్చు, లేదా మీరు కింద కూర్చొని వజ్రాసనాన్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. దీనివల్ల మీరు తీసుకున్న ఫుడ్కి హెల్ప్ అవుద్ది. తరువాత ఆఫ్టర్నూన్ 2 PM నుండి 6 PM వరకు ఈ టైంని వర్త్ టైం అని పిలుస్తుంటారు. ఈ టైంలో కూడా మీరు మీ వర్క్ రిలేటెడ్ వర్క్స్ని మీరు చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ టైంలో మీరు ఎటువంటి వర్క్స్ని మీరు చేయాలంటే దీనికి మీ ఫోకస్ అనేది ఎక్కువగా అవసరం లేనటువంటి వర్క్స్ని మీరు చేయాలి. ఎందుకంటే మనందరి టార్గెట్ అనేది ఎలా ఉండాలంటే మార్నింగ్ టైంలోనే హార్డెస్ట్ వర్క్స్ని మీరు ముందుగానే కంప్లీట్ చేసుకోవాలి. ఇలా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే మీ డే అంతా మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. ఈవినింగ్ 4 PM తర్వాత మీకు వీలుంటే మీరు మీ ఫ్రెండ్స్తో గేమ్స్ లాంటివి ఆడుకోవచ్చు, లేదా బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ లాంటివి కూడా మీరు చేయొచ్చు, లైక్ పుషప్స్ అండ్ పుల్అప్స్ లాంటివి మీరు చేసుకోవచ్చు. అండ్ మీ ఫేవరెట్ ఎక్సర్సైజ్ ఏంటని కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈవినింగ్ సన్సెట్ అయిపోయాక ఫ్రెష్ అప్ అయ్యి మంచి ఆధ్యాత్మిక పుస్తకాన్ని చదవండి. దీనివల్ల మీ మైండ్ అండ్ బాడీకి మంచి రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. ఈవినింగ్ 6 PM నుండి 10 PM వరకు ఈ టైంని కఫ్ టైం అని పిలుస్తుంటారు. ఈవినింగ్ మీరు తీసుకునే డిన్నర్లో సింపుల్ అండ్ సాత్విక్ ఫుడ్ని తీసుకోవడం మర్చిపోకండి. ఈవినింగ్ 7 PM లోపు మీరు మీ డిన్నర్ని కంప్లీట్ చేశారనుకోండి, దీనికంటే బెస్ట్ థింగ్ అనేది మరొకటి ఉండదు. ఎందుకంటే 10 o'clock లోపు మీరు పడుకునేసరికి మీరు తీసుకునే ఫుడ్ అనేది డైజెస్ట్ అయిపోద్ది. దీనివల్ల మీకు క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది మీకు దొరుకుతుంది. ఆయన బ్రహ్మ ముహూర్తంలో మీరు లేవడానికి మీకు ఈజీ అవుద్ది. అండ్ నైట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. స్టార్టింగ్లో ఈ డైలీ రొటీన్ని పాటించడానికి మీ బాడీ అనేది మారం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మన బాడీకి చేంజ్ అంటే నచ్చదు, అందుకనే అది మారం చేస్తూ ఉంటుంది. ఈ డిసిప్లిన్ రొటీన్ అనేది మీ బాడీని ఇబ్బంది పెడుతూ నొప్పిని కలిగేలా చేస్తుంది. అయినా కానీ మీరు మీ మైండ్ యొక్క మాట వినకుండా మీపై మీరు ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని ఎవరు కూడా కాపాడరు, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి.
ఇలా మీరు చేయడం ఎప్పుడైతే మొదలెడతారో అప్పటి నుండే మీ జీవితం అనేది మారడం మొదలవుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్, బ్రహ్మచర్యం గురించి మేము మా కోర్స్లో డీటెయిల్గా బ్రహ్మచర్యాన్ని ఎలా ఫాలో అవ్వాలనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాము. అలాగే మీరు కనుక ఈ పోర్న్ అండ్ మాస్టర్బేషన్కి బానిసగా మారినట్లయితే దీని నుండి బయటపడడానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆ కోర్స్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా బెస్ట్ బ్రహ్మచర్య బుక్స్ అండ్ మీలో బ్రహ్మచర్య శక్తిని త్వరగా పెంచడానికి మేము బ్రహ్మచర్య ఎనర్జీ డ్రింక్ పౌడర్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఈ బ్రహ్మచర్య పౌడర్ని మీరు ఎలా యూజ్ చేయాలంటే కొంచెం గోరువెచ్చని పాలు లేదా వాటర్లో అయినా సరే ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ అందులో కలిపి డైలీ రాత్రి పడుకునే ముందు త్రాగాలి. ఇలా మీరు చేశారనుకోండి, జస్ట్ 1 వీక్లోనే రిజల్ట్స్ ఎలా ఉన్నాయని మీకే అర్థమవుతుంది. వీటి గురించి మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ గో అండ్ చెక్అవుట్ ద లింక్స్. సో ఈ వీడియో ఇక్కడ వరకే అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.